హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ చూసాం కదా. సో ఈ వీడియోలో ఏంటంటే పీవోటింగ్ అనేది ఎలా చేయాలి ఏంటనేది విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో ఇది కొన్నిసార్లు చాలా ఉపయోగపడుతుంది అనమాట. కొన్ని కేసెస్లో మనకి ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా చేయాలి ఏంటి అనేది విల్ ట్రై టు అండర్స్టాండ్. సో బేసికల్గా మనకి ఇన్పుట్ అనేది ఇలా ఉందన్నమాట. సో నేము, ఇయర్, సేల్స్. ఓకే, ఇది ఇన్పుట్ డేటా. బట్ మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది ఇలా కావాలన్నమాట. ఓకే, నేము అంటే ఇక్కడ ఏంటంటే మనం ఇయర్ అనే కాలంలో ఏదైతే వాల్యూస్ ఉన్నాయో వాటిని కాలమ్స్ కింద కన్వర్ట్ చేస్తాం. సో బేసికల్గా పివోటింగ్ మీనింగ్ ఏంటంటే రోస్ని కాలమ్స్ కింద కన్వర్ట్ చేసేదాన్ని పివోటింగ్ అంటారు. ఓకే, ఏదైతే ఇయర్ అనే కాలంలో మనకి వాల్యూస్ ఉన్నాయో రోస్ ఉన్నాయో వాటిని ఇక్కడికి వచ్చేసరికి కాలమ్స్ కింద కన్వర్ట్ చేస్తాం అన్నమాట. దీన్ని పివోటింగ్ అంటారు. సో దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఏంటి అనేది కూడా మనం స్టెప్ బై స్టెప్ విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో నేను ఆల్రెడీ స్క్రిప్ట్ అనేది రెడీ చేశాను అనమాట. బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నీ కూడా. సో ఇక్కడ మనకి ఎంప్లాయ్ అనే టేబుల్ ఉంది. ఇక్కడ మనకి 3 కాలమ్స్ ఉన్నాయి: నేము, ఇయర్, సేల్స్. ఓకే, ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, సక్సెస్ఫుల్గా టేబుల్ ఎగ్జిక్యూట్ అయింది కదా. అలానే మనకి కొంత శాంపుల్ డేటా అనేది రెడీ చేశాను అనమాట. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, డన్. సో ఇప్పుడు సెల్ఫ్ స్టేట్మెంట్ ఫైట్ చేద్దాం. ఓకే, చూడండి ఇక్కడ నేము, ఇయర్, సేల్స్. సో ఇందాక చెప్పినట్టుగా మనకేం కావాలా, ఏదైతే ఇయర్ కాలంలో వాల్యూస్ కానీ రోస్ కానీ ఉంటాయో వాటిని కాలమ్స్ కింద కన్వర్ట్ చేయాలి. ఓకే, మనకు తెలుసు ఇయర్ కాలంలో ఉన్న వాల్యూస్ని రోస్ కింద ఇయర్ కాలంలో ఉన్న రోస్ని కాలమ్స్ కింద కన్వర్ట్ చేయాలి కదా. సో ఇక్కడ మీకు సింటాక్స్ వెరీ సింపుల్ అనమాట. పివోట్ ఇదంతా మనకు తెలిసిందే. సో పివోట్ సమ్ ఆఫ్ సేల్స్ అంటే మీరు ఏదైతే కాలమ్స్లో ఉన్న వాల్యూస్ని రోస్ కింద కాలమ్స్ కింద కన్వర్ట్ చేయాలనుకున్నారో వాటిని ఇక్కడ స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. మనకి ఇయర్ అనే కాలంలో రోస్ ఉన్నాయి కదా. సో వాటిని ఇండివిజువల్గా అన్నీ కూడా స్పెసిఫై చేశాను. 2010, 11, 12, 15, 18 అని. ఓకే, సో ఇలా మనం స్పెసిఫై చేసిన తర్వాత మనకి అవుట్పుట్ అనేది ప్రాపర్గా వస్తుంది అనమాట. ఇంకోటి కూడా ఇక్కడ మనం ఇంటీజర్ కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా ఇక్కడ బ్రాకెట్ అనేది స్పెసిఫై చేయాలన్నమాట. ఓకే, ఇన్ కేసు ఈ బ్రాకెట్ అనేది ఒకసారి రిమూవ్ చేస్తున్నాం. సో విల్ ట్రై టు అండర్స్టాండ్. సో మనకి ఎర్రర్ అనేది వస్తుంది అన్నమాట. చూడండి అప్పటికే రెడ్ సింబల్ అనేది వచ్చేసింది కదా. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తాను, చూద్దాం ఏమొస్తుంది. ఇన్కరెక్ట్ సింటాక్స్ సంథింగ్ ఇలా వస్తుంది. సో ఇది ఇంటీజర్ కాదు కాబట్టి న్యూమెరిక్ కాబట్టి మనం ఖచ్చితంగా స్క్వేర్ బ్రాకెట్ అనేది స్పెసిఫై చేద్దాం. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. చూడండి ఇందాక ఏదైతే అవుట్పుట్ మనం స్క్రీన్లో డిస్ప్లే చేసామో సేమ్ అవుట్పుట్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఏం రాయాలి, సింపుల్ అనమాట. ఇదంతా కూడా మనకు తెలుసు సెల్ఫ్ స్టేట్మెంటే. సో దీంట్లో పెద్ద ఏం లేదనమాట. సో మనకి ఈవెన్ మీరు మైక్రోసాఫ్ట్ డాక్యుమెంటేషన్లో పివోటింగ్ సింటాక్స్ సేమ్ ఎగ్జాక్ట్గా ఉంటుంది అనమాట. మన ఇక్కడ ఎటువంటి చేంజెస్ ఏమి ఉండదు. బట్ ఇక్కడే మనం అర్థం చేసుకోవాల్సింది ఈ చిన్న పార్ట్. సో ఫస్ట్ పివోట్ ఏం చేస్తున్నాం అంటే సమ్ ఆఫ్ సేల్స్. ఓకే, మనకి సేల్స్ అనే కాలం ముందుగా సమ్ చేస్తున్నాం. దేని బేస్ చేసుకొని ఫర్ ఇయర్ ఇన్ అంటే ఇయర్ అనే కాలంలో ఆ వాల్యూస్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. వీటికి ఇది సమ్ చేస్తున్నాం. ఓకే, ఏదైతే మనం కాలమ్స్ కింద కన్వర్ట్ చేస్తున్నామో ఈ కాలమ్స్కి ఈ సేల్స్ అనే కాలం ఉందో దాంట్లో వాల్యూస్ని సమ్ చేస్తున్నాం అనమాట. అది మనం అర్థం చేసుకోవాల్సింది. ఓకే, సో దాని తర్వాత మనం అలియాస్ నేమ్ అనేది డిఫైన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది ఇందాక చూపించినట్టుగా సేమ్ వస్తుంది అనమాట. బట్ ఏదైతే మనం క్వెరీ రాసినామో ఇది స్టాటిక్ ఎస్క్యూఎల్. ఓకే, సో స్టాటిక్ ఎస్క్యూఎల్ అన్నమాట. సో ఇది అన్ని కేసెస్లో వర్కౌట్ అవుతుందంటే దేర్ ఇస్ నో గ్యారంటీ. ఎందుకు అలా చెప్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇక్కడ నేనేం చేశాను, హార్డ్ కోడ్ చేశాను వాల్యూస్ అంటే 2010, 11, 12, 15, 18. బట్ ఫ్యూచర్లో ఇంకొక ఇయర్ రావచ్చు, 2019 రావచ్చు, 20 రావచ్చు, ఎవరికి తెలుసు, మనకు తెలియదు కదా. అలాంటి కేసెస్లో మనం దీన్ని డైనమిక్గా ఇంప్లిమెంట్ చేయాలి. బట్ ఇది కరెక్ట్ కాదనమాట. అంటే ఇది స్టాటిక్ అవుట్పుట్ ప్రాపర్గా వస్తుంది, సో ఫార్ సో గుడ్. బట్ ఇన్ రియాలిటీలో ఇది ఒక్కోసారి ఫెయిల్ కూడా అవకాశాలు ఉంటుంది. ఎందుకంటే మేబీ మనకి డేట్ ఏ సంవత్సరం వస్తుందో తెలియనప్పుడు మనం ఎలా డిఫైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కూడా ప్రొడక్షన్గా మూవ్ చేస్తాం, రేపు సడన్గా కొత్త ఇయర్ వస్తుంది, అప్పుడు ఎలా
మళ్ళీ ప్రొడక్షన్ నుంచి కోడ్ తెచ్చుకొని మళ్ళీ చేంజ్ చేసి మళ్ళీ డిప్లాయ్ చేస్తారా? అది కాదు కదా. సో కావాలంటే మీకు ప్రూఫ్ చూపిస్తాను. ఇప్పుడు నేను ఒక 2020 యాడ్ చేస్తాను. ఓకే, ఒక రికార్డ్ అనేది ఇన్సర్ట్ చేస్తాను. సో ఇప్పుడు మనకి ఈ టేబుల్లో 2020 ఉంది చూడండి, 2020. బట్ నేను ఏదైతే పివోటింగ్ రాశానో ఇక్కడ రాదు అవుట్పుట్. చూడండి, ఇక్కడ అవుట్పుట్ రాదు, 2018 వరకే వస్తుంది. ఎందుకు రాదంటే ఇక్కడ నేను హార్డ్ కోడ్ చేశాను. ఐఎమ్ నాట్ డూయింగ్ డైనమికల్, ఐఎమ్ జస్ట్ మెన్షనింగ్ ఏదైతే ఇంతకుముందు ఫస్ట్ టైం నాకు డేటా ఉందో దాన్ని బట్టి నేను డిజైన్ చేశాను అనమాట క్వెరీ అనేది. బట్ ఫ్యూచర్లో డైనమిక్గా వచ్చినా సరే ఇది ఐడెంటిఫై చేయలేదన్నమాట, ఎందుకంటే మనం స్టాటిక్గా రాసినాం. సో ఎప్పుడు వస్తుంది క్వెరీ అంటే, సో నేను మళ్ళీ స్పెసిఫై చేయాలి ఇక్కడ 2020. అలానే ఇక్కడ కూడా మనం కాలం నేమ్స్ కాల్ చేస్తున్నాం కదా, 2020. ఇప్పుడు వస్తుంది అవుట్పుట్. ఎగ్జిక్యూట్ చేద్దాం, 2020. మళ్ళీ మేబీ ఇంకొక 2-3 వీక్స్ తర్వాత ఇంకొక ఇయర్ వస్తే 2007 రావచ్చు, 5 రావచ్చు. సో ఇలా మనం ప్రతిసారి ఇయర్ వచ్చినప్పుడు అలా కోడ్ చేంజ్ చేసి మళ్ళీ టెస్ట్ చేసి మళ్ళీ డిప్లాయ్ చేయడం, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ వే కాదు. ఓకే, కరెక్ట్ వే కాదనమాట. సో ఇది స్టాటిక్ ఎస్క్యూఎల్, బట్ దీన్ని మనం డైనమిక్గా కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇది డైనమిక్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. అసలు పివోటింగ్ ఏంటంటే బేసిక్గా మనకి ఏదైతే రోస్ ఉంటాయో వాటిని కాలమ్స్ కింద కన్వర్ట్ చేసేదాన్ని పివోటింగ్. అఫ్కోర్స్ మనకి పవర్ బిలో అఫ్కోర్స్ అందరికీ తెలిసిందే, పవర్ బిలో కూడా ఉంటుంది పివోటింగ్ అండ్ పివోట్. సేమ్ ఇక్కడ కూడా మనకు డేటాబేస్లో కూడా ఉంటుంది అనమాట. సో ఇలా మనం ఏంటంటే పివోటింగ్ ద్వారా రోస్ని కాలమ్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు, ఈవెన్ స్ట్రింగ్స్ అని చేసుకోవచ్చు. బట్ న్యూమరిక్స్ ఏంటంటే స్క్వేర్ కొటేషన్స్, స్క్వేర్ బ్రాకెట్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఎవరైనా ట్రైనింగ్ కావాలనుకుంటే సో మీరు ఈమెయిల్ చేయండి, సో దట్ విల్ ట్రై టు కమ్యూనికేట్. So that's all for today's video. So we'll catch you next video. Bye bye. Thank you so much for watching.